హే గైస్, వెల్కమ్ టు అవర్ పేజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఉండబోతున్నాయి అనే దానిపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇంకా మన పేజ్ ని ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అయితే రాష్ట్రంలో పంచాయతీలకు సిద్ధమా అంటే గనక మనకి ఏదైతే మీరు పైన సర్క్యులర్ చూడవచ్చు, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ నెలతో మనకి పదవీ కాలం ముగుస్తుండడంతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. అదేంటంటే కనుక మార్చి 9వ తారీఖు నాటికి ప్రతి గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఆదేశాలను గమనిస్తే ఏప్రిల్ నెలలో పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి వెంటనే ఎన్నికలు జరిపే విధంగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తాజా సమాచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదే విధంగా మనకి ఒకవేళ ఏప్రిల్ నెల తర్వాత మేబీ ఏప్రిల్ నెలలో పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి మేబీ మే లేదా జూన్ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా ఫైనల్ డిసిషన్ తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సో ఈ యొక్క ఓటర్ల జాబితా అనేది మార్చి 9వ తారీఖు నాటికి మాత్రం సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.